మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవరా 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వసూళ్లు 3 రెట్లు అన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ని పుష్పరాజ్ 3 రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్సిడెంట్స్ను ఎందుకు మర్చిపోతున్నారు? సోషల్ మీడియాలో అల్లు ఆర్మీ సడన్గా మెగా మూవీస్ మీద నుంచి ఫోకస్ని దేవర మీదకి షిఫ్ట్ చేసింది. దేవరని మించేందుకు పుష్పరాజ్ వస్తున్నాడంటోంది. కానీ ఇదే పుష్ప 2 వసూళ్లలో ఫేక్ కలెక్షన్స్ ఉందనే మాట సంగతేంటి? మొన్నటికి మొన్న ఐటీ రైట్స్ జరిగినప్పుడు 600 కోట్ల నుంచి 850 కోట్ల వరకు పుష్ప వసూళ్లు ఫేక్ అని తేలిందన్నారు. అంతా బిల్డప్ కోసమే అలా పోస్టర్లు వదిలామన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుతున్నారు. అంత ఈజీగా రీసెంట్ ఇన్సిడెంట్స్ని ఎలా మర్చిపోతున్నారు? ఇంతకీ అల్లు ఆర్మీ ఎందుకు దేవరని కొత్తగా టార్గెట్ చేసింది? హ్యావ్ ఎ లుక్. దేవరా వర్సెస్ పుష్పరాజ్, ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా చేస్తున్న కామెంట్ల సౌండ్. దేవర వచ్చి నెలలు గడుస్తోంది, పుష్ప 2 వచ్చి కూడా 2 నెలలు దాటింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోటీ అనడానికి లేదు, కానీ పోటీ అనకుండా ఉండలేని పరిస్థితి. కారణం పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్. థియేటర్స్లో దేవర కంటే 3 రెట్లు వసూలు రాబట్టిన పుష్పరాజ్ ఓటీటీలో అంతకు మించేలా దేవర రికార్డులు బద్దలు కొడతాడంటున్నారు. బేసిక్గా పుష్ప 2 ఓటీటీలో దుమ్ము దులుపుతుంది అనొచ్చు, లేదంటే రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశించవచ్చు. కానీ దేవర రికార్డులు బద్దలు కొడుతుందని ఎన్టీఆర్ మూవీని టార్గెట్ చేయడం వింతగా ఉంది కదూ. మొన్నటికి మొన్న ఐటీ రైట్స్ జరిగాయి. పుష్ప ప్రొడ్యూసర్స్ మీద భారీ ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్లో పుష్ప 2 వసూళ్లన్నీ ఫేక్ అనేలా చాలా మాటల తూటాలు పేలాయి. ఐటీ ఆఫీసర్స్తో పుష్ప 2 నిర్మాతలు ఈ సినిమా అసలు వసూళ్లు ఒప్పేసుకున్నారన్నారు. 1850 కోట్ల వసూళ్లన్నీ ఉత్తుత్వి అని తేలింది. ఆల్మోస్ట్ 600 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లలో ఫేక్ అని తేలింది. అంటే 900 కోట్ల నుంచి 1000 కోట్ల వరకే పుష్ప 2కి వచ్చినట్లు. అలానే ఇదేమీ ఫ్లాప్ మూవీ ఏం కాదు. 1000 కోట్లు పెద్ద నెంబరే. కాకపోతే తమిళ్, మలయాళంలో ఈ సినిమా డిజాస్టర్ అయితే కన్నడలో యావరేజ్గా ఆడింది, తెలుగులో బిలో యావరేజ్గానే మిగిలిపోయింది. ఇక ఓవర్సీస్లో అయితే రైట్స్ కొన్న బ్యాచ్కి పెట్టిన పెట్టుబడి రావడమే గగనమైపోయింది. ఏదేమైనా నార్త్ ఇండియాలో వసూళ్లన్నీ పుష్ప 2ని కాపాడాయి. ఇదంతా తెలిసి కూడా ఇంకా ఇండియా నెంబర్ 2 మూవీ పుష్ప 2 అని పోస్టర్ రిలీజ్ చేశారు. దంగల్ తర్వాత ప్లేస్లో పుష్ప 2నే ఉందన్నారు. అది సరిపోలేదన్నట్టు ఓటీటీలో దేవర రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటున్నారు. పన్ని కట్టుకుని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ని కెలికేస్తున్నారు అల్లు ఆర్మీ. నిజానికి పుష్ప 2 మూవీకి 20 నిమిషాలు యాడ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఓటీటీలో రిలీజ్ అంటే కూడా ఎవరూ పట్టించుకుంటున్నట్లేదు. అందుకే దేవర్ని టార్గెట్ చేస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ నుంచి కౌంటర్స్ స్టార్ట్ అవుతాయి. అలా అందరి అటెన్షన్ పుష్పరాజ్ మీద పడుతుందనే ఇలా చేస్తున్నారట. థియేటర్స్లో అన్ని వండర్స్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో రెస్పాన్స్ కరువై ఆఖరికి ఇలా కాంట్రవర్సీదారులు కామెంట్లకు పని చెప్పాల్సి వస్తోందా? ఇది సోషల్ మీడియా వార్ వెనుకున్న మతలబు అంటూ వినిపిస్తోన్న టాక్.